వృషభ రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాలు చంద్రుడిని మినహాయించి మిగతా 8 గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని ప్రప్రథమంగా మనం చూసినట్టయితే, రవి 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 16 నుండి మిథున రాశిలో మాసాంతం వరకు కూడాను సంచరిస్తున్నాడు. కుజుడు 6వ తారీఖు వరకు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. 7వ తారీఖు నుండి మాసాంతం సింహరాశిలో ఉంటున్నాడు. బుధుడు 6వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి మాసాంతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 1వ తారీఖు నుండి మాసాంతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు చంద్రుడిని మినహాయించి ఈ గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావము వృషభ రాశి జాతకులకు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రారంభంలో మొదటి వారం అనుకూలంగా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో కుజుడి యొక్క అనుకూలత, తర్వాత 3, 4 వారాలలో కుజుడి యొక్క ప్రతికూలత గోచరిస్తుంది. బుధుడు 1, 2, 3 స్థానాలలో అనుకూలంగానే ఉన్నాడు. గురువు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు గోచార ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఓవరాల్గా ఈ మాసంలో అంటే జూన్ మాసంలో వృషభ రాశి వారికి గ్రహస్థితి మూలకంగా అనుకూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు చాలా అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతృప్తిగా ఈ మాసాన్ని గడుపుతారు. ఇక బంధువర్గంతో మీకు సయోధ్య బాగా పెరుగుతుంది. అంటే స్నేహము, వాత్సల్యము, ప్రేమ, అనుబంధం ఇవన్నీ కూడాను ఈ జూన్ మాసంలో మీకు బాగా కలుగుతాయి. ఇక భూతగాదాలు, ఆస్తుల విషయంలో పూర్వం ఉన్నటువంటి వైషమ్యాలు మొదటి వారంలో కొంతవరకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 2, 3, 4 వారాలలో భూముల విషయం లోపల కొంత మాంద్యం కనబడుతుంది. ఏవైనా కూడా మీరు సెటిల్మెంట్స్ ఉన్నట్టయితే మొదటి వారంలో చేసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కోర్టు కేసులలో మట్టుకు అనుకూలమైనటువంటి తీర్పు కనబడుతుంది, మీకు అనుకూలంగా ఉంటుంది వ్యవహారం. వ్యాపారస్తులకు క్రయ విక్రయము లాభసాటిగా కొనసాగుతుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఉపాధ్యాయ వృత్తిలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడాను ఈ మాసంలో కనబడుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులతో సత్సంబంధాల మూలకంగా మీకు ఆఫీసులో చాలా సంతృప్తి, పరపతి పెరుగుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. పనితనానికి బాగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా ఇంక్రిమెంట్స్, బోనస్ ఇలాంటివి కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీరు విదేశీ ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. దేశీయంగా కూడాను మంచి సంస్థలలో చేరడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అందులో ఉత్తీర్ణతల సంభవించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఆనందదాయకంగా మీరు గడుపుతారు. సమాజంలో ముఖ్యంగా గౌరవ ప్రతిష్టలు మీరు పొందుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం ఏర్పడుతుంది. స్నేహ సంబంధాల మూలకంగా పనులు నెరవేరుతాయి. మాసం ప్రారంభంలో మంచి స్థితిలో ఉన్న వారితో
ముఖ్యంగా పరిచయాలు బాగా ఏర్పడతాయి. తద్వారా మీరు కూడాను ఒక స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు కొంత స్థాన చలనం గోచరిస్తోంది. పని భారం పెరుగుతుంది ఆఫీసులో. తద్వారా కొంత మానసికంగా అస్థిరత ఉద్యోగుల విషయం లోపల కొంత గోచరిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక వృత్తి లోపల రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృత్తిలో కొంత పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని సమస్యల మూలకంగా ఇన్ టైం లోపల మీరు పని పూర్తి చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ గురువు ధనస్థానంలో ఉన్నాడు. శనీశ్వరుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. వీరి యొక్క సంచారం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆలస్యము ఉన్నప్పటికీ మీరు పనులను పూర్తి చేయగలుగుతారు. చాలా సంతృప్తిగా ఉంటారు. ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఈ జూన్ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేయడంపై మనస్సు నిలుపుతారు. విలువైనటువంటి వస్తువులను కొంటారు. ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా ఉంది ఈ మాసంలో. తద్వారా ఇంటి వాళ్లను, భార్య, పిల్లలను, కుటుంబ పెద్దలను అందరినీ కూడాను సంతృప్తిగా ఉంచేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసము చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈ గ్రహస్థితిని మీరు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి పనుల లోపల కొంత మనస్సు నిలిపినట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. లాభాలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. జూన్ మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు, జయంతులు, వాటి ప్రాశస్త్యము, మనం చేయవలసినటువంటి కర్తవ్యము, వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం 5 జూన్ రోజున దశహర పాప దశమి వ్రతం. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్రతం. దశహర పాప దశమి అని దీనికి పేరు. అంటే ప్రతి మానవుడు కూడాను తెలిసి కొన్ని పాపాలు చేస్తూ ఉంటాడు, తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాడు, కొన్ని ఫోర్స్డ్గా కూడాను కొన్ని చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. ఈ విధంగా దశవిధ పాపాలు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇందులో కాయిక, వాచిక, మానసికమైనటువంటి పాపాలు అంటే శరీరము ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి పాపాలు కొన్ని, మాట మూలకంగా ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టడము, తద్వారా కలిగేటువంటి పాపాలు, మనస్సు లోపల అనర్థాలను ఊహించుకొని కీడును తలపెట్టి తద్వారా వచ్చేటువంటి పాపాలు, మానసికమైనటువంటి పాపాలు. ఇలా 3 రకాలుగా ఉండేటువంటి పాపాలు మొత్తం కలిపితే మనకు ఒక్కొక్క దానిలో 4, 3 ఇలా పాపాలు 10 రకాలుగా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. అయితే ఈ పాపాలు తొలగిపోవడానికి ఈ దశమి రోజున గంగా స్నానం చేసినట్టయితే, అంటే గంగా భగవతి పూజ, మనకు దగ్గరగా ఉన్నటువంటి గోదావరి నది కానివ్వండి, గంగా నదికి కానీ వెళ్ళి స్నానం ఆచరించినట్టయితే ఈ దశవిధ పాపాలు దూరం అయిపోతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనము సంతృప్తిగా జీవనం కొనసాగించడానికి, చేసినటువంటి అకృత్యాలను దూరం చేసుకోవడానికి గంగా స్నానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. గంగా అంటే గంగా నది కాకుండా దగ్గరగా ఉన్నటువంటి జీవనదుల లోపల ఎక్కడైనా కూడాను మీరు స్నానం ఆచరించవచ్చును. అలాంటిది చేయడం మూలకంగా మనకు ఈ పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి. ఇక 6వ తారీఖున నిర్జల ఏకాదశి
గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క జయంతి. ఈ నిర్జల ఏకాదశి, మనకు ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనటువంటి వ్రతం. అన్ని వ్రతాల్లో కూడాను ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత మన శాస్త్రంలో ఇవ్వబడింది. కాబట్టి మనము ప్రకృతి పరంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉన్నతమైనటువంటి భావనలతో మోక్షాన్ని పొందవచ్చును అనేటువంటివి కూడాను మనకు ఇతిహాసాల లోపల చాలా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇదే రోజున అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క జయంతి. ఆ స్వామివారిని మీరు కొలవండి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ గురు భగవానుడు, గురుదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై స్వామివారిని మీరు పూజించండి. ఇక 8వ తారీఖు రోజున మృగశిర కార్తీ ప్రవేశం. వ్యవసాయదారులకు కార్తులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటివి. కార్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. వ్యవసాయం ప్రారంభం చేయడము, విత్తనాలు నాటడము, ఇవన్నీ కూడాను కార్తులకు అనుగుణంగా వాళ్ళు చేసుకుంటారు. కనుక మృగశిర కార్తీ ప్రవేశం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్తీ. అది 8వ తారీఖు నాడు ప్రవేశిస్తుంది. ఇక 10వ తారీఖు నుండి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. గురుమౌఢ్యము అనంటే గురువు మనకు కనిపించకుండా లుప్తమవుతాడనమాట. గురుగ్రహము కనపడకుండా ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ 10వ తారీఖు నుండి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. దాంతో వివాహాది శుభకార్యాలన్నీ కూడాను నిషేధం. ఒక నెల రోజుల పాటు ఉంటుంది ఈ మౌఢ్యము. ఈ సమయం లోపల శుభకార్యాలు నిషేధము. తర్వాత 11వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణిమ బుధవారం వటసావిత్రి గౌరీ వ్రతం. ఈ వటసావిత్రి గౌరీ వ్రతము ముత్తైదువులకు ఆ సావిత్రి ఎలానైతే గౌరీదేవిని పూజించి మాంగళ్యాన్ని రక్షించుకుందో అలాంటి ఉత్తమమైనటువంటి ఈ వటసావిత్రి వ్రతము 11వ తారీఖున వస్తుంది. దీన్ని కూడాను అందరూ ఆచరించి శుభప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఈ వ్రతం బాగా ఉపయోగపడుతుంది. ఇక 14 జూన్ శనివారం సంకష్టహర చతుర్థి వ్రతం. సంకష్టహర చతుర్థి వ్రతము ప్రతి మాసం లోపల కూడాను పౌర్ణిమ తర్వాత తదియ కానివ్వండి, చవితి రోజున కానీ ఈ వ్రతం వస్తుంది. అందరూ కూడాను ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆటంకాలు లేకుండా మనము చేపట్టేటువంటి పనులు సుఖమయంగా పూర్తి కావడానికి, ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై ఈ వ్రతాన్ని మనము ఆచరిస్తాం. ఈ వ్రతం లోపల ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఉదయం నుండి మనము ఉపవాసంతో ఉండి గణపతిని అర్చించి అభిషేకం చేసి సాయంకాలము చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి చంద్రుణ్ణి చూసిన తరువాత ఉపవాస దీక్షను విరమించి అప్పుడు ఆ గణపతికి మళ్ళీ ఒకమారు ప్రార్థన చేసుకొని భుజించడము. ఇది ఈ సంకష్టహర చతుర్థి రోజున చేయవలసినటువంటి కర్తవ్యము. ఈ వ్రతము చాలా ముఖ్యమైనటువంటిది. కష్టాలు నివారిస్తాడు గణపతి, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ సంకష్టహర వ్రతము అనేటువంటిది మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. తర్వాత 15వ తారీఖున మిథున సంక్రమణ ప్రవేశమవుతుంది. ఈ సంక్రమణ రోజున పితృదేవతల ప్రీత్యర్థమై మనము ఎవరికైనా కూడాను
కొంత అన్నదానం చేసినట్టయితే మీకు సత్ఫలితాలు పొందుతారు. ప్రతి సంక్రమణ రోజున పితృదేవతల ప్రీత్యర్థమై మీరు ఒకరికి కానీ ఇద్దరికి కానీ మీకు ఎంతమందికి అనుకూలమైతే మీ శక్తి కొలది అన్నదానం చేయండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక 23వ తారీఖు రోజున సోమప్రదోషమి వ్రతం, మాస శివరాత్రి, ఈ రెండు కూడాను ప్రదోషమి మాస శివరాత్రి శివ వ్రతాలు. ఈ రెండు వ్రతాలను సోమప్రదోషమి అదే రోజు వస్తుంది, అదే రోజున కూడాను మాస శివరాత్రి ఉంది. ఆ శంకరుణ్ణి ప్రదోష కాలం లోపల మీరు పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని, అపమృత్యు దోషాలను తొలగిస్తాడు. అపమృత్యు దోషాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ శంకరుడు ఆ సోమప్రదోషమి రోజున మీరు పూజించినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. తర్వాత అమావాస్య, దర్శామావాస్య కూడాను 25వ తారీఖు నాడు వస్తుంది. ఈ అమావాస్య రోజున కూడాను పితృదేవతల ప్రీత్యర్థమై మీరు అన్నదానం చేయండి. ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో, అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు మీరు కొంత అన్నదానం చేయండి. ఒకరికి ఇద్దరికి మీ శక్తి కొలది అన్నదానం చేసినట్టయితే మీ పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పితృదోషము ఉండకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున కూడాను మీరు ఈ కర్తవ్యాన్ని ఆచరించండి. ఇక 27 జూన్ జగన్నాథస్వామి వారి యొక్క రథోత్సవము, పూరి జగన్నాథస్వామి రథోత్సవము ప్రారంభమవుతుంది. ఇక 29 జూన్ రోజున బోనాలు ప్రారంభమవుతాయి. ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ జూన్ మాసంలో ఉన్నాయి. ఈ పండుగలను మీరు గుర్తించి ఋషులు మన జీవితము సుఖమయంగా జరగడానికి, ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అపమృత్యువు దరి చేరకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఋషులు దర్శించి మనకు నిర్ణయించినటువంటి పండుగలు ఇవి. హిందూ సాంప్రదాయానికి మూల స్తంభాలు. పండుగలను గుర్తించి ఆచరించడం అనేటువంటిది. కనుక ఈ పండుగలను ఆచరించినట్టయితే మన జీవితము సుఖమయంగా జరుగుతుంది. ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని కూడాను మీరు అర్థం చేసుకొని దానికి ప్రత్యామ్నాయమైనటువంటి కర్తవ్యాలు, ఏ పండుగ రోజున మనం ఏం చేయాలి అనేటువంటిది మీకు స్థూలంగా నేను చెప్పాను. ఇంకా కూడాను మీరు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఆచరించినట్టయితే జీవితాన్ని సుఖంగా మీరు కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు 2 ఉంటాయి. ఒకటి, మనము రెట్టింపు శ్రమతో ఆ పనులను చేయాలి. అంటే శక్తియుక్తులను ఉపయోగించి పనులు చేయడము. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము చేయవలసినటువంటి పరిహారాలు. ఇందులో ముఖ్యమైనటువంటి గ్రహాలు మనపైన చాలా ఎఫెక్ట్ను చూపిస్తాయి. సూర్యుడు, కుజుడు, గురువు, శనేశ్వరుడు, రాహువు, కేతువులు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి విధి విధానాలు, పరిహారం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తాను. సూర్యుడు ముఖ్యంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క అనుకూలత బాగా ఉండాలి. అంటే దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడు మనం చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు, శ్రమ, శారీరక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికై ప్రతినిత్యం కూడాను ఉదయము స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయడము చాలా ముఖ్యమైనటువంటిది. మీరు 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోండి, భూమికి కూడాను 12 సార్లు నమస్కారం చేయండి. నమస్కార ప్రియో భానుహు అని మీరు కేవలం నమస్కారం చేయడం మూలకంగానే మీకు ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.
మీరు చేసేటువంటిది చాలా కించిత్తు, కేవలం నమస్కారం. కానీ భగవంతుడు మీకు అనుగ్రహించేది మీకు ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటిది మీకు కేవలం నమస్కారం మూలకంగానే వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను సూర్యుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి, మూలమంత్రాన్ని పఠించండి. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సూర్యుడికి అనుకూలమైనటువంటి జాతి రత్నం మాణిక్యం, అంటే కెంపు. ఈ కెంపును ధరించండి. శివాభిషేకం కూడాను చేయండి. శివుడు కూడాను మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు కాబట్టి ఈ సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యభగవానుడితో పాటు శంకరుడికి కూడాను మీరు పూజించండి. తర్వాత మన ఫలితాలపై అంగారకుడు అంటే కుజగ్రహం కూడాను బాగా ప్రభావాన్ని చూపిస్తాడు. కుజుడు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, కాళీమాతను పూజించండి. ఎర్రటి పూలతో మీరు పూజించినట్టయితే ఆ అంగారకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ అంగారకుడు అంటే కుజుడి యొక్క ప్రభావము నిర్వీర్యం కావడానికి, తగ్గడానికి, ప్రతికూల ఫలితాలు ఉండకుండా ఉండడానికి మీరు ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ అంగారకుడికి ప్రీతికరమైనటువంటి జాతిరత్నము పగడం. పగడాన్ని ధరించండి. పగడాన్ని ధరించినట్టయితే కూడాను అంగారకుడు ప్రీతి చెంది మీకు అనవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక గురు భగవానుడు అత్యంత ప్రధానమైనటువంటి గ్రహ కనుక గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, ఇవి చేసినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి. ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. ఇక ఈ గురు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని కూడాను ప్రతినిత్యం జపించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. పసుపు వస్త్రము, శనిగలను దానంగా ఇవ్వండి. పుష్యరాగాన్ని ధరించండి. గురువుకు ఇవి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి వస్త్రము, ధాన్యము దానంగా ఇవ్వండి. ఈ కనక పుష్యరాగాన్ని ధరించండి. ఇక శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని మనకు చాలా విషయాల లోపల ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తాడు. రాబడి పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక శని భగవానుణ్ణి అనుకూలం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. శనిని ప్రీతికరంగా మనం పూజించాలి. శని ప్రీత్యర్థమై ఏం చేయాలి? శివుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని పూజించండి, స్తోత్ర పారాయణం చేయండి, శని స్తోత్ర పారాయణం చేయండి. తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇవి చేసినట్టయితే శని మీకు ప్రీతి చెందుతాడు. నీలాన్ని ధరించండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క, వీటిని దానం ఇవ్వండి. ఇక శని ప్రీత్యర్థమై మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు
రాహువు కూడాను ప్రధానమైనటువంటి ఛాయాగ్రహము. మనపైన మానసిక శారీరక ఇబ్బందులను క్రియేట్ చేసేటువంటి గ్రహము, అనవసరమైనటువంటి భయాన్ని కల్పించేటువంటి గ్రహము, ఆందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశాలు రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు బాగా ఉంటాయి. కాబట్టి రాహువును తప్పకుండా ప్రీతికరంగా మీరు చేసుకోవాలి. ఈ రాహువు ప్రీత్యర్థమై దుర్గాదేవిని పూజించండి, మినుములు దానంగా ఇవ్వండి, గోమేధికాన్ని ధరించండి. దుర్గామాత దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్ళినట్టయితే రాహువు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. ప్రతినిత్యం కూడాను మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? గణపతిని పూజించండి. ఆ గణాధిపతిని పూజించడం మూలకంగా ఆటంకాలు లేకుండా ఉంటాయి, ఆలస్యం జరగకుండా ఉంటాయి మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో. కనుక ఆ గణపతిని సేవించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి, ఉలువలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ గ్రహాలకు సంబంధించిన ఈ మూలమంత్రాలే కాకుండా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీరు చేయవలసినటువంటి కర్తవ్యము లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, శివుణ్ణి పూజించండి, శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది, శుభ ఫలితాలను పొందుతారు.